ఈరోజు అంటే డిసెంబర్ 3, 2025న పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన విశ్రాంత అటవీ శాఖ గెజిటెడ్ అధికారులు కరీంనగర్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం హాజరయ్యేందుకు డాక్టర్ జి నరసయ్య, వెంకట్రామ్ నరసయ్య మరియు వి దామోదర్ గారులతో నేను కూడా కలిసి ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 11 గంటలకల్లా కరీంనగర్కు చేరుకోవడం జరిగింది. ఈరోజు అందరినీ కరీంనగర్లో నిర్వహిస్తున్న విశ్రాంత గెజిటెడ్ అటవీ శాఖాధికారుల సంఘం సర్వసభ్య సమావేశం ద్వారా ఒక వేదిక పైన కలుసుకునే అవకాశాన్ని కల్పించిన నేపథ్యం గురించిన వివరం ఏమిటంటే, ఇప్పుడు చూస్తున్న వరంగల్ సర్కిల్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వమున్న వరంగల్ మరియు కరీంనగర్ 2 జిల్లాలకు చెందిన రెవెన్యూ డివిజన్ల ప్రాంతంలో విస్తరించి ప్రధాన పరిపాలనా కార్యాలయం వరంగల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వరంగల్ సర్కిల్లో 4 టెరిటోరియల్ డివిజన్లు, 7 ఫంక్షనల్ డివిజన్లు, ఇవన్నీ అటవీ శాఖలోని విభిన్న రకాల అభివృద్ధి మరియు అటవీ సంరక్షణ లాంటి కార్యక్రమాలతో నిత్యం కలకల్లాడిన సందర్భం. వివిధ అటవీ డివిజన్ల అధికారులు ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ మధ్యలో వరంగల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించే నెలవారీ మరియు ఇతర సమీక్షా సమావేశాలకు హాజరయ్యేవారు. ఆ సమావేశాలు కేవలం అధికారిక విధులకే పరిమితం కాలేదు. రంగుల హోలీ పండుగలు, నూతన సంవత్సరపు వేడుకలు, సర్కిల్లోని డివిజన్లలో పనిచేసే అధికారుల మధ్య నిర్వహించే ఆటల పోటీలు, వీటన్నింటినీ ఒక కుటుంబంలా కలిసి జరుపుకునే సంప్రదాయం ఉండేది. అంతటి బంధం, అంతటి మైత్రి నిజంగా అరుదైనది. కాలం గడిచిపోవడం, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వృత్తి బాధ్యతల నుండి వయసురీత్యా అధికారులు పదవీ విరమణ చేయడం, ఉద్యోగ విరమణ తర్వాత తరచూ కలుసుకునే అవకాశాలు తగ్గిపోవడం, ఒకరి గురించి మరొకరికి సమాచారం కూడా తెలియని రోజులు వచ్చాయి. అప్పుడే వరంగల్లో నివసిస్తున్న సీనియర్ రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు ఒక విశేషమైన నిర్ణయం తీసుకున్నారు. పాత మిత్రులను, పాత జ్ఞాపకాలను మరియు అడవి పట్ల అధికారుల్లో ఉన్న అవ్యాజమైన ప్రేమను కొనసాగించే రీతిలో అందరినీ మళ్ళీ ఒకచోట చేర్చేందుకు రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. 2011 సంవత్సరంలో ఈ సంఘం అధికారికంగా రిజిస్ట్రేషన్ నంబరు 237/2011తో నమోదు చేయబడింది. కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారులు కూడా హృదయపూర్వకంగా ఈ సంఘంలో చేరడం అందరి గుండెల్లో దాగి ఉన్న ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచింది. 2011 ఏప్రిల్ 20న అప్పటి అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి అయిన శ్రీ పి.కె. శర్మ ఐఏఎస్ గారి చేతుల మీదుగా సంఘం ఘనంగా ప్రారంభించబడింది. ఈ సంఘం కేవలం సమావేశాల వేదిక మాత్రమే కాదు, ముఖ్యంగా పెన్షన్, మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం సభ్యుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇవన్నీ బాధ్యతగా నిర్వర్తిస్తోంది. అలాగే పర్యావరణంపై ప్రజల్లో మరియు పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించుట, వివిధ సంస్థలకు సాంకేతిక సూచనలిచ్చుట, హరిత ప్రాజెక్టుల్లాంటి అభివృద్ధి మార్గదర్శకాలు రూపొందించుటతో పాటు అటవీ మరియు వన్యజీవుల సంరక్షణపై సలహాలు ఇవ్వడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తోంది. సభ్యులు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి సంఘం అందజేస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయం సభ్యుల మధ్య ఉన్న ప్రేమను, పరస్పర బంధాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాలు వేదికగా విడతలుగా సమావేశాలు జరపడం,
అనేది ఒక అందమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈరోజు ఈ సంఘంలో 100 మందికి పైగా సభ్యులతో ఒక బలమైన కుటుంబంలాగా నిలిచింది. అభిమానపూర్వకంగా సీనియర్ అధికారులను ఆహ్వానించి సన్మానించడం, వారి అనుభవాలను పంచుకోవడం, వాటి ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపి సమాజ సేవ చేయడం అసోసియేషన్ పాటిస్తున్న గొప్ప సంప్రదాయం. అటవీ శాఖలో వృత్తిపరంగా పనిచేసినన్ని సంవత్సరాలు ఏమి పొందామని ఆలోచిస్తే వృత్తి మాత్రమే కాదు, సంతృప్తితో పాటుగా చిరస్మరణీయమైన మైత్రి, బాధ్యత, పర్యావరణంపై ప్రేమ మరియు అందరినీ కలిసికట్టుగా సంఘం రూపంలో ఒక చోట చేర్చిన కుటుంబ వాతావరణం ద్యోతకమవుతుంది. ఈరోజు కార్యక్రమంలో సభ్యులందరినీ చూస్తుంటే ఆ పాత రోజులు, ఎగిరిపోని ఆ స్నేహం ఇంకా అలాగే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. వందే మాతర గీతంతో ఈనాటి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. పూర్వ కరీంనగర్ జిల్లా ముఖ్య సలహాదారైన శ్రీ జి కృష్ణారెడ్డి విశ్రాంత అటవీ క్షేత్రాధికారి గారి అధ్యక్షతలో సభ కొనసాగింది. తొలుత ఆనవాయితీ ప్రకారంగా సమావేశానికి హాజరైన సభ్యులందరూ ఈ మధ్య కాలంలో అసూలు బాసిన అటవీ క్షేత్రాధికారులు శ్రీ ఎం భీమయ్య మరియు శ్రీ జి రాజేశ్వరరావుల ఆత్మశాంతికై 1 నిమిషం పాటు నిశ్శబ్దం పాటించి నివాళులర్పించడం జరిగింది. తర్వాత సంఘ అధ్యక్షులు శ్రీ కె పురుషోత్తం గారి స్వాగతోపన్యాసంలో సంఘం చేస్తున్న కృషి గురించి వివరించారు. ప్రధాన కార్యదర్శి శ్రీ కె మహేందర్రాజు గారు సంఘం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే కొత్త డైరీలో వాటిని క్లియర్ చేద్దాం. కోశాధికారి శ్రీ ఎం ప్రకాష్ గారు నిధుల కొరత గురించి ప్రస్తావించారు. శ్రీ సయ్యద్ మహమ్మద్ హుసేని, శ్రీ కొండా మోహన్లు తమ ఉర్దూ, తెలుగు కవితలతో, అలాగే శ్రీ కె పురుషోత్తం గారు తన గానంతో సభ్యులందరినీ అలరించారు. శ్రీ వివి హరిప్రసాద్ గారు గెస్ట్ స్పీకర్గా తమ ప్రసంగ పాఠంలో ప్రస్తుతం సమాజంలో విశృంఖలంగా జరుగుతున్న వివిధ సైబర్ నేరాల గురించి మరియు వాటి బారిన పడకుండా ఉండడానికి తీసుకోవలసిన పలు జాగ్రత్తలను, సూచనలు తెలియజేశారు. మీ అందరికీ కూడా ఈ సైబర్ లా గురించి నేను కూర్చొని చెప్తాను. జనరల్గా మనం నివారించాలని దానికి ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు. అంటే వాళ్ళేంటనమాట, దీన్ని తప్పు చేయకుండా ఎట్టా నివారించాలి అనేది దాని వాళ్ళు పరిశోధిస్తారు. అంటే దాన్ని వాళ్ళే హ్యాక్ చేస్తారు. దాని ఎథికల్ హ్యాక్ అంటే వాళ్ళు ఎలౌ చేయబడ్డ హ్యాకర్స్ ఏం చేస్తారంటే దాంట్లోకి వెళ్ళి హ్యాక్ చేసి దాన్ని చూపించి వాళ్ళకి, బాబు ఇట్లా హ్యాక్ చేయొచ్చు కాబట్టి దీన్ని నివారించడానికి మీరు ఈ చర్యలు తీసుకోండి అని వాళ్ళకి చెప్తారు. ఆ కంపెనీకి కానీ, మేనేజర్కి కానీ, ఓనర్కి కానీ. దానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు. దీనివల్ల ఎథికల్ హ్యాకింగ్ అంటారు. సో ఇంకొన్ని ముఖ్యమైనది టెర్రరిజం, సైబర్ టెర్రరిజం. ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, మన ఢిల్లీ సంబంధించి ఒక వ్యక్తి దాంట్లో అక్కడ ఒక I-20 కారులో బాంబు పెట్టి పేల్చాడు. దానికి సంబంధించి చాలా సమాచారాలు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. వరంగల్ సలహాదారు శ్రీ ఎస్ మల్లారెడ్డి, SGPAT కార్యదర్శి శ్రీ బి సత్యనారాయణ రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు వరంగల్ ముఖ్య సలహాదారైన శ్రీ జి సత్యనారాయణ గారులు వారి ప్రసంగాల్లో సంఘ అభివృద్ధికై తగిన సూచనలు ఇచ్చారు.
ధన్యవాదాలు సార్. మరి సత్యనారాయణ గారి అపారమైన అనుభవం, వారి సలహాలు సూచనలు మన సంఘానికి ఎంతో అవసరం. వారు సూచనలు కూడా ఇచ్చి రంగంలో కూడా చాలా ప్రాముఖ్యత మాకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తూ ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలి ఏంటనేది చెప్పడం జరుగుతున్నది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం మన మధ్యన ఉన్నటువంటి ప్రత్యేక అతిథి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సిరిసిల్ల వి మోహన్ రెడ్డి గారు. వారు రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ గౌరవ అతిథి సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మరియు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైన శ్రీ వి మోహన్ రెడ్డి గారు అటవీ శాఖాధికారులతో మరియు సంఘంతో ఉన్న స్నేహపూరిత అనుబంధాన్ని గురించి చెబుతూ భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి తన అభినందనలు తెలియజేశారు. సభాధ్యక్షులు మరియు పూర్వ కరీంనగర్ జిల్లా ముఖ్య సలహాదారైన శ్రీ జి కృష్ణారెడ్డి గారు సంఘం చేస్తున్న కృషిని గురించి వివరించారు. తదనంతరం విశ్రాంత అటవీ సంరక్షణాధికారులైన శ్రీ దాసరి నాగభూషణం మరియు డాక్టర్ జి నర్సయ్య గారులు తమ పాత జ్ఞాపకాలను మరియు అనుభూతులను గుర్తు చేసుకున్నారు. ఈ వరంగల్ సర్కిల్లో, వెస్ట్ వైల్ వరంగల్ సర్కిల్లో సుమారు 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. చివరగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బి శ్రీనివాస్ ముఖ్య సంరక్షణాధికారి గారు తమ ప్రసంగంలో సభ్యులకు ఆరోగ్యంగా, ఆనందంగా విశ్రాంత జీవితం గడపడంలో తీసుకోవడానికి అనువుగా పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సభను నడిపిస్తున్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకుంటే సపోజ్ ఎవరైనా ఇంట్రావర్ట్స్, మీలో కొందరు ఎవరైనా ఇంట్రావర్ట్స్ ఉంటే ఏమీ లేకుండా మన కాంటాక్ట్స్లోకి వెళ్ళి వారానికి ఒకరితోటో ఇద్దరితోటో తీసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫైనల్గా గ్రూప్ యాక్టివిటీస్. ఇవాళ రేపు చాలా గ్రూప్స్ వచ్చేసినాయి. బర్డ్ వాచింగ్కి గ్రూప్స్ ఉన్నాయి, ట్రెక్కింగ్కి గ్రూప్స్ ఉన్నాయి, ఫారెస్ట్ విజిటింగ్కి గ్రూప్స్ ఉన్నాయి, పురుషోత్తం బోర్డ్ అని గ్రూప్స్ చెప్తాడు, ట్రావెల్ క్లబ్స్ ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ నర్సయ్య గారు వెరీ ఫ్రీక్వెంట్గా అటువంటి గ్రూప్స్ తోటి భూటాన్. జాతీయ గీతాలాపనతో సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీ కె మహేందర్రాజు గారి నేతృత్వంలో ప్రత్యేకంగా అందంగా రూపొందించిన జ్ఞాపికలను హాజరైన సభ్యులందరికీ ఇచ్చి కండువా కప్పి సత్కరించడం జరిగింది. డాక్టర్ జి నర్సయ్య గారు, వివి హరిప్రసాద్ గారు, ఎస్ మల్లారెడ్డి గారు, జి సత్యనారాయణ గారు, జి కృష్ణారెడ్డి గారు, బి సమ్మిరెడ్డి గారు, కె రామయ్య గారు, వి శంకర్రావు గారు, వి పురుషోత్తమరావు గారు, ఎంఏ వాహెబ్ గారు, సి నరేందర్ గారు, జి సారయ్య గారు, వి చక్రపాణి గారు, జి రాజగోపాల్ రెడ్డి గారు, డి నరేందర్ రావు గారు, పి కృష్ణమాచారి గారు, ఎన్ రాజేందర్ గారు, సన్నీ గారు, ఎం లక్ష్మీకాంత్ రెడ్డి గారు, పి రాజేంద్ర ప్రసాద్ గారు,
జి రాజేశ్వర్ గారు, మొహమ్మద్ తాజుద్దీన్ గారు, కె సంజీవరావు గారు, డి రాజారావు గారు, కె పురుషోత్తం గారు, కె మహేందర్ రాజు గారు, ఎం ప్రకాష్ గారు, ఎం ప్రభాకర్ రెడ్డి గారు, కె దేవదాస్ గారు, సిహెచ్ నాగయ్య గారు, కె రామస్వామి గారు, డి యాకయ్య గారు, పి రాముడు గారు, సయ్యద్ మొహమ్మద్ హుస్సేని గారు, ఏ రమేష్ గారు, ఎస్ ధర్మారెడ్డి గారు, వి దామోదర్ గారు, ఏ విజయకుమార్ గారు, పి ప్రతాప్ రెడ్డి గారు, ఎం బుచ్చిరెడ్డి గారు, వి చొక్కారావు గారు, ఎంఏ సుభాన్ గారు, ఎం వేణుగోపాల్ గారు, కె ప్రేమ్ సాగర్ గారు, కొండా మోహన్ గారు, వెంకట్రామ్ నరసయ్య గారు, గోపి రవి గారు, ఎస్ నారాయణరావు గారు, జి రాజేశ్వరరావు గారు. జ్ఞాపికలు తీసుకున్న సందర్భంలోని కొందరి ఫోటోలు లభ్యం కాకపోవడం వలన ఈ వీడియోలో కవర్ చేయలేకపోవడం జరిగింది. ఈనాటి సమావేశానికి 70 మంది సభ్యులకు పైగా హాజరు కావడం నిర్వాహకుల శ్రద్ధను, అంకిత భావాన్ని తెలియజేస్తుంది. చివరన వేదికపై నుండి డాక్టర్ జి నర్సయ్య, వివి హరిప్రసాద్ మరియు ఎస్ మల్లయ్య గారులు సంఘానికి డొనేషన్ల రూపంలో ఆర్థిక సహకారాన్ని అందజేయడం విశేషం. సమావేశానంతరం హాజరైన సభ్యులందరూ తమ తమ గత అనుభవాలను వచ్చిన వారితో పంచుకోవడం, సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకోవడం జరిగింది. చివరగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనాన్ని ఆరగించి వచ్చిన వారందరూ మధురమైన జ్ఞాపకాలతో వీడ్కోలు తీసుకోవడం జరిగింది.